ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, దీర్ఘకాలిక సమస్యలు, ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల పరిష్కారానికి ప్రధానంగా పిఆర్సి, ఐఆర్, డిఏలు తదితర అనేక విషయాలు 2 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి నేపథ్యంలో ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అన్ని డివిజన్ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించాం. అలాగే ప్రధానంగా అందరూ గౌరవ ఎమ్మెల్యేలను, గౌరవ మంత్రివర్యులను అన్ని జిల్లాల్లో కలిసి మా డిమాండ్స్ని పరిష్కారానికి వారు కూడా దోహదపడాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా కలవటం జరిగింది. అదేవిధంగా మా డిమాండ్స్తో కూడినటువంటి అన్నిటినీ కూడా అన్ని ప్రదేశాల్లో కూడా డిమాండ్స్ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా సాధారణ ఉద్యోగుల యొక్క అనుమతి కూడా తీసుకోవాలి కాబట్టి దానికి ఇప్పటికే ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉద్యమ సన్నద్ధం సభలను కూడా మొట్టమొదటి సభని శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాలని చెప్పి రేపు కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ ఏపీజేఏసీ అమరావతి నాయకత్వాన్ని పిలిపించిన మీదట నిన్ననే చాలాసేపు చర్చించడం జరిగింది. అయితే అధికారికంగా మేము ఆ రోజు నిన్న అనుకోలేదు కాబట్టి అధికారికంగా అందరికీ చెప్పిన తర్వాత, ప్రధానంగా మీడియా సమక్షానికి అందరికీ తెలియాలి, చెప్పిన తర్వాత రేపు మీరు మాట్లాడి అప్పుడు అంశాల మీద చర్చిద్దామని చెప్పి మేము నిన్న చెప్పడం జరిగింది. మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు, అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు ఇరువురు కూడా నిన్న సమావేశంలో కూడా ఉన్నాం. మరి ఈరోజు మేము కోరిన మీదట అధికారికంగా మీడియాకి అందరికి కూడా తెలియజేసి ఈరోజు మళ్ళా సమావేశానికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు, అదేవిధంగా గౌరవ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా ఈరోజు సుదీర్ఘంగా 3 గంటల పాటు అన్ని అంశాల మీద కూడా చర్చించడం జరిగింది. మేము వారికి చెప్పాం, ఏపీజేఏసీ అమరావతి పక్షాన అన్ని రకాల ప్రయత్నాలు చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, ఉన్నతాధికారులకు అందరికి కూడా తెలియజేశాం. మరి ఎక్కడా కూడా స్పందన లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉద్యమ కార్యాచరణకి వెళ్ళే ముందు మరి ఇటు జిల్లా నాయకులను, ఉద్యోగులకి అందరినీ సమాయత్తం చేసుకునే పనిలో ఉన్నాం అని చెప్పినప్పుడు ఆ అవసరం లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల సమస్యల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు, మేము ముందు గౌరవ మంత్రివర్యులందరూ చర్చించి ఆ తర్వాత వారి దృష్టికి ఏమేం చేయాలో తీసుకెళ్తామని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చర్చించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ప్రధానంగా వారి దృష్టికి 23 డిమాండ్స్ని వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అందులో ప్రధానంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే మంచి పిఆర్సి ఇస్తామని చెప్పని, అదేవిధంగా ఐఆర్ ఓడిలో ప్రకటిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇంతవరకు పిఆర్సి కమిషనర్ కూడా నియమించినటువంటి అంశాన్ని, ఐఆర్ పక్కన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 5% 3 ఏళ్ల నుంచి తీసుకున్నటువంటి అంశాన్ని, పెరుగుతురల ధనకరంగు ఇచ్చినటువంటి డిఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు రానటువంటి అంశాన్ని, అదేవిధంగా
ఎంప్లాయీస్ హెల్త్ కార్డు పేరుకే తప్ప అనారోగ్య కార్డు అయిందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా 90 రోజుల్లో దాన్ని పరిష్కరించమని 18/10/2025 చెప్పిన నేటికే అమలు కాలేదనేటువంటి అంశాన్ని, అదేవిధంగా మరి ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరి కనీసం వారికి కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదనేటువంటి అంశాన్ని, అలాగే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి ఏదైతే మరి 2 సంవత్సరాల 9 మాసాలు వారితో కేవలం 15,000తో గత ప్రభుత్వం కేవలం సేవ చేయించుకొని నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో టీచర్లకి 15,000 ఇచ్చినా సరే రిక్రూట్మెంట్ దశలో అది నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తారు కాబట్టి అదేవిధంగా నోషనల్ పీరియడ్గా దాన్ని ట్రీట్ చేసుకొని వాళ్ళకి 6 సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్ని ఇవ్వాలి, చాలా ధర్మం న్యాయమని చెప్పే అంశాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే జిల్లా పరిషత్ టీచర్లు చనిపోతే దాదాపు 8 సంవత్సరాలుగా వాళ్ళ బిడ్డలకి కేవలం వాళ్ళు లోకల్ బాడీ సంబంధించినటువంటి ఉద్యోగులు అనేటువంటి ఒక కారణంతో ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చేదానికి లేదనేటువంటి ఒకే కారణంతో 8 సంవత్సరాలుగా వాళ్ళ బిడ్డలకు కానీ భార్యలకు కానీ ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారనేటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే 2 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగ ఒక రకం, రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగ ఒక రకం కాదు. ఇప్పటికీ 2 సార్లు 6 మాసాలు ఇచ్చిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారికి దక్కింది కాబట్టి మరొకసారి 2 సంవత్సరాలకి చైల్డ్ కేర్ లీవ్ని 6 మాసాల నుంచి పెంచేటువంటి అంశాన్ని సీరియస్గా తీసుకోమని ఆ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సిపిఎస్ అంశం ఏదైతే ఉందో దాన్ని మరి పునఃపరిశీలన చేసి మరి గత ప్రభుత్వం జిపిఎస్ అని చెప్పి వెళ్ళింది, కానీ ఇంతవరకు ఆ అంశాన్ని ఏది తేల్చలేదు. కాబట్టి ఆ అంశాన్ని కూడా చర్చించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ చేయాలని ఇలా 23 డిమాండ్లతో మేము అన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లు ఇంకా అనేక సమస్యలు శాఖాపరమని కూడా చెప్పాం. మరి వీటన్నిటి మీద ఆర్థిక శాఖ మార్చులు ఈరోజు సమావేశానికి రాలేకపోయారు. వారికి కొన్ని ప్రీఆక్యుపైడ్ ఉన్నటువంటి కారణాల చేత రాలేకపోయారు. కాబట్టి మరలా అతి త్వరలో 2-3 రోజుల్లోనే మరలా ఒక సమావేశాన్ని ఆర్థిక శాఖ మార్చుల సమక్షంలో, ఎందుకంటే ఇదన్నీ ఎక్కువ ఆర్థిక పరమైన అంశాలు కాబట్టి వారితో ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. మరి ఆ సమావేశం ఏర్పాటు చేస్తే ఇంకా క్లారిటీ వస్తుందని కూడా మేము చెప్పడం జరిగింది. మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గత సంవత్సరాల తరబడి ప్రధానంగా ఆర్థికంగా తీవ్రంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ దాదాపుగా గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇస్తున్నటువంటి దాన్ని తగ్గించినటువంటి నేపథ్యంలో ఆ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని కేవలం 15% 12%, 10% 7% చేశారు. కాబట్టి దాన్ని పునరుద్ధరిస్తామని 2 ఏళ్ల క్రితమే చెప్పారు, దాన్ని చేయలేదనే అంశాన్ని తీసుకెళ్లాం. వీటన్నిటిని పరిష్కరించాలంటే ఆర్థిక శాఖ మంత్రులు గారు ఉండాలని కోరటం మీదట త్వరలోనే వారితో కూడా కలిపి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ఏదైతే ఉద్యోగుల సమస్యలు సానుకూలంగా పరిష్కారం కావటమే మాకు కావాల్సింది. ఏదో ఉద్యమం చేయాలి, ఉద్యమం ద్వారానే సాధిస్తామని కాదు. ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వచ్చినప్పుడు మాకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే చేసేది ప్రభుత్వమే. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించమని స్వయంగా గౌరవ మంత్రి వాళ్ళతో చెప్పి నిన్న ఈరోజు పంపించటం, మరలా త్వరలో రేపో మాపో మళ్ళా 4-5 రోజుల్లో సమావేశాన్ని ఆర్థిక శాఖ మార్చులతో వేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా మా చర్చల పట్ల వస్తున్నప్పుడు మాకు కావాల్సింది కూడా అదే. కాబట్టి మరి రేపు ఏదైతే శ్రీకాకుళంలో మొదటి సన్నద్ధ సభని ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేస్తున్నాం. ప్రభుత్వంతో సానుకూలంగా మా సమస్యలు పరిష్కరిస్తానని ఆశతో ఎదురు చూస్తున్నాం. తర్వాత తదుపరి జరిగే సమావేశంలో చర్చించడం మీదట మిగతా విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటాం. ఇప్పటి వరకు మనసు పెట్టి
చర్చలు చేస్తే కదా ఇప్పుడు ఏపీజేఎస్ అమరావతి ఉద్యమం పందా ఎన్నుకున్న మాట వాస్తవం. దీనికి గత నెల రోజులుగా మరి ఉద్యమం సన్నద్ధం చేస్తూ అన్ని జిల్లాల పర్యటన, సాధారణ ఉద్యోగుల దగ్గర కూడా మొదటి ఉద్యమ సన్నద్ధపు సభను కూడా తయారు చేస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. కావాల్సింది కూడా మాకు చర్చలే కదా. అయితే ఏ అంశాలు ప్రాధాన్యంగా తీసుకోవాలి, ఏ అంశాన్ని ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని గతంలో కూడా అంతే మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తారు. కాబట్టి ఇది సాంప్రదాయం కరెక్టే. మేము కూడా కోరుకునేది అదే. మేము ఉద్యమం చేస్తామంది మాకు వినండి, మా మొర వినండి, మమ్మల్ని పిలవండి, మాతో చర్చించండి అనే కదా ఉద్దేశం. కాబట్టి సానుకూలంగా వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆర్థిక శాఖ మంత్రులతో ఇంకో సమావేశం ఏర్పాటు చేసినాక వాళ్ళు క్లారిటీ వస్తే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మళ్ళా చర్చించి అంశాలను చేస్తున్నారు. సో మేము ఎక్కడా కూడా ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఉద్యమాన్ని చేయటమే ప్రధానం కాదు, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మాకు ప్రధానం, మా ధ్యేయం. అయితే దీన్ని ఉద్యమాన్ని మేము ఎక్కడా కూడా పూర్తిగా లేకుండా చేస్తామని చెప్పట్లేదు. ప్రస్తుతానికి చర్చలు ప్రారంభించారు కాబట్టి అది కూడా అతి త్వరలోనే మళ్ళీ సమావేశం అంటున్నారు కాబట్టి చూస్తాం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయని. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి చేస్తారని మంత్రివర్గ నమ్మకం ఉంది. ఆ సమావేశం అనంతరం మేము మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం. చర్చల్లో చాలా స్పష్టంగా చెప్పాం, మేము ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి మేము ముందడుగేశాం. మేము ఉద్యమాన్ని ప్రారంభించబోయాం. ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి చర్చలకు పిలిచినప్పుడు అన్ని అంశాలు చర్చకు చేసేటప్పుడు తప్పకుండా ఇతర సంఘాలందరూ కూడా పిలవమని ఏపీజేఎస్ అమరావతి పక్షాన మేము కూడా సూచించడం జరిగింది. సిపిఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం తీసుకురమ్మన్నది మా దీర్ఘకాలిక డిమాండ్. ఇటీవల ఈ ప్రభుత్వమే 2004 ముందు రిక్రూట్ అయ్యి ఎవరైతే తర్వాత ఉద్యోగంలో చేరారో వాళ్ళందరికీ కూడా దాదాపు సుమారు 10,000 మందిని పాత పింఛను విధానం తెచ్చారు. మిగిలినటువంటి వాళ్ళకి గత ప్రభుత్వం జీపీఎస్ అని చెప్పింది, మేము ఒప్పుకోలేదు. అయితే ఈ ప్రభుత్వం మేము పునఃపరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా చర్చించి అందరినీ పాత పింఛను విధానం తీసుకురమ్మనేది మా డిమాండ్.